తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణపై అభిమానుల ప్రేమ ఇప్పటికీ చెరిగిపోనిది. ఆయన జ్ఞాపకార్థం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 10 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నత్తరామేశ్వరం గ్రామానికి చెందిన ఏకే ఆర్ట్స్ శిల్పి రూపొందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయిస్తామంటున్న నిర్వాహకుడు మురళీకృష్ణతో మా ప్రతినిధి రామారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ పరపతి సృష్టించుకుని అనేక సినిమాలకు ప్రాణం పోసిన అగ్ర సినీ హీరో కృష్ణ గారు ఈ రోజు మన ముందు లేనప్పటికీ ఆయన విగ్రహాన్ని తయారు చేశారు. ఏకే ఆర్ట్స్ శిల్పి కరుణాకర్ ఉడయార్. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నెలకొల్పోయేందుకు సన్నాహాలు చేస్తున్నారు మురళీకృష్ణ గారు. ఇప్పుడు ఆయన అడిగి ఈ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఏంటనే విశేషాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విగ్రహాన్ని మీరు ఎక్కడ నెలకొల్పడానికి తీసుకెళ్ళబోతున్నారు? నా పేరు బౌర్శెట్టి మురళీకృష్ణ, జంగారెడ్డి, ఏలూరు జిల్లా అండి. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న డివైడర్లో ఈ 10 అడుగుల కృష్ణ విగ్రహం ఆవిష్కరించడానికి రెడీ చేసామండి. ఈ విగ్రహం కృష్ణ గారు పోయిన వెంటనే విగ్రహం తయారు చేయించాలని కోరిక పుట్టిందండి. అలాగే ఆ విగ్రహ ఆవిష్కరణకు మా కృష్ణ గారు సీనియర్ అభిమానైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితోనే చేపించాలని అనుకున్నామండి. ఆయనతోనే ఆవిష్కరణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన కోసం ఎదురు చూస్తానికి రెడీగా ఉన్నామండి. 10 అడుగుల విగ్రహం అండి. ఏకే ఆర్ట్స్ నత్తరామేశ్వరం కరుణాకర్ గారు చేతుల్లో బాగా తయారైందండి. చాలా అందంగా కృష్ణ గారు మన ముందే ఉన్నట్టు ఉన్నారండి. ఈ విగ్రహం ఈనాడు చిత్రంలోని స్టిల్ అండి. ఇది ఆ ఈనాడు సినిమాలో ఉన్న ఆ స్టిల్ ఎలా ఉందో అలాగే చేస్తామండి. సేమ్ కృష్ణార్ ఆ పెయింటే వేపిస్తామండి. గోల్డ్ కలర్ ఉండదండి. విగ్రహం చాలా అందంగా వస్తుందండి. 45 సంవత్సరాలుగా కృష్ణార్ అభిమానిగా ఉన్నానండి. ఈ 45 సంవత్సరాల్లో సేవా కార్యక్రమాలు అనేక చేసామండి. గట్టమనేని ఇంత పుట్టినరోజు అయితే మా ఇంట్లో పండగలా ఉంటుందండి. ఎన్నో కార్యక్రమాలు అండి. 365 రోజులు చలివేంద్రం స్థాపించామండి. ఈ రోజు వరకు చలివేంద్రం కంటిన్యూగా 365 రోజులు డే అండ్ నైట్ కొనసాగుతూనే ఉందండి. ఏదైతే కృష్ణ విగ్రహం సుమారు 45 ఏళ్ళుగా తన కళగా వస్తుందని, ఇప్పుడు ప్రస్తుతం ఆ కళ నెరవేరబోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు మురళీకృష్ణ గారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రామారెడ్డి, 1990.